నమస్కారం సార్. నమస్కారం సార్. అడగగానే టైం ఇచ్చారు, మళ్ళీ చాలా సంతోషం సార్. వీఆర్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు గతంలో చేసిన 2 వీడియోస్లో మాకు అనేక విషయాలు చెప్పినారు. దాంతో ఆడియన్స్ చాలా సంతృప్తి చెందున్నారు. దాంట్లో వాళ్ళు అనేక క్వశ్చన్స్ కూడా అడిగారు, అంటే మీ ద్వారా సమాధానాలు కావాలని వాళ్ళు అడిగినారు. సో దానికి కొనసాగింపుగానే ఇన్ కంటిన్యూయేషన్ ఆఫ్ దాట్ నేను ఇక్కడికి రావడం జరిగింది. అయితే మీరు ఎక్విప్మెంట్ కొనుక్కొని ఎక్సర్సైజ్ చేసుకోవడంలో చాలా సౌకర్యం ఉంది. మీరు మొత్తం ఎక్విప్మెంట్ కొనాల్సిన అవసరం లేదు. మీ బడ్జెట్లోనే చిన్నగా ఎక్విప్మెంట్ కొనుక్కొని హోల్ బాడీకి అవసరమయ్యేటువంటి ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అని మీరు 4 ఎక్విప్మెంట్ చూపించినారు. అవి మేము ఆల్రెడీ ఆడియన్స్తో షేర్ చేసుకున్నాము. ఇప్పుడు మొదటి ప్రశ్న ఏంటంటే సార్, నా దగ్గర పెద్ద ప్రశ్నల లిస్టే ఉంది. ఓకే. ఫ్రీ వెయిట్స్ వర్సెస్ మెషిన్స్ వర్సెస్ బాడీ వెయిట్, అంటే శరీరాన్ని ఉపయోగించుకొని ఎక్సర్సైజ్ చేయడం సౌకర్యంగా ఉంటుందా, లేదా మెషిన్స్ ద్వారా ఎక్సర్సైజ్ చేస్తే సౌకర్యంగా ఉంటుందా? ఫ్రీ వెయిట్స్ ఏందో మాకు అర్థం కాలేదు, చెప్పండి. ఇప్పుడు ఏదైనా బాడీని నియర్ టు ద ఫెయిల్యూర్ తీసుకుపోయినప్పుడు హైపోట్రాఫీ అనేది, అంటే మజిల్ గ్రోత్ అనేది, స్ట్రెంగ్త్ అనేది ఆ అంచులకు పోయినప్పుడే మనకు డెవలప్ అవుతుంది. ఇది ఫెయిల్యూర్ అంచులకు పోయినప్పుడు. ఓకే. సో బాడీ వెయిట్ తోటి కూడా మీరు పుషప్స్ చేస్తున్నారు అనుకోండి, దండ్లు చేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు 50, 60, 70 చేస్తున్నారు కదా. సో మీరు కెపాసిటీ 50 అనుకోండి, 40 నుంచి స్టార్ట్ అవుతుంది మీ ప్రోగ్రెస్. అది అవుతుంది. అట్నే ఫ్రీ వెయిట్స్ కూడా మీరు 30-35 రిపిటేషన్ల వరకు కూడా సైన్స్ ఏం చెప్తుందంటే, బరువు బాగా పెద్ద బరువు ఎత్తుకొని 5 రిపిటేషన్లు చేసినా ఒకటే, అంతకంటే ఎక్కువ చేయలేని పరిస్థితుల్లో 5 చేసినా ఒకటే, తక్కువ వెయిట్ చేసుకొని 35 రిపిటేషన్లు చేసినా ఒకటే. అంటే 5 to 35 రేంజ్లో సిమిలర్ హైపోట్రఫీ స్ట్రెంత్ వస్తుందని సైన్స్ చెప్తుంది. అంటే బాడీ వెయిట్ తోటి కానీ ఫ్రీ వెయిట్ అంటే ఏంటి అంటే ఫ్రీ మూవబుల్ వెయిట్, అంటే ఏ మెషిన్కి అటాచ్ చేయకుండా మనం ఫ్రీగా చేసుకునే వెయిట్ని ఫ్రీ వెయిట్ అంటారు. డంబుల్స్ కావచ్చు, ఒక బార్బెల్ కావచ్చు, 2 వెయిట్ ప్లేట్లు వేసి అది ఫ్రీ వెయిటే. డంబుల్ తీసుకున్న ఫ్రీ వెయిటే. ఇంతకుముందు చూపించినట్టు కెటిల్ తీసుకున్న ఫ్రీ వెయిటే. వాటితోటి నియర్ టు ద ఫెయిల్యూర్ పోయినప్పుడు అదే డెవలప్మెంట్ వస్తుంది, స్ట్రెంత్లో కానీ మజిల్ డెవలప్మెంట్ కానీ ఏదైనా ఒకటే. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, కొత్త వాళ్లకు నీకు దాని అంటే చేసే విధానంలో ఫామ్ అనేది కరెక్ట్గా ఉండకపోవచ్చు. అంటే ఫ్రీ వెయిట్ తీసుకున్నప్పుడు, డంబుల్ తీసుకొని చేసినప్పుడు కరెక్ట్ చేసే అతని నాలెడ్జ్ లేకపోవచ్చు. ఓకే. అప్పుడు మెషిన్ మీద కూర్చుంటే ఏంటంటే ప్రీ డిఫైన్డ్ పాత్ ఉంటుంది అది. సో మనం ఎట చేసినా అదే పాత్లో మూవ్ అవుతుంది. మెషిన్ మీద వ్యాయామం చేసినప్పుడు దాన్ని మనకు అనుకూలంగా మార్చుకోలేమంటే సిట్టింగ్ పొజిషన్ వెనుకకు పైకి కిందికి అనుకుంటాము అంతే తప్ప మిగిలింది మొత్తం అదే ఒక ఫ్రీ డిఫైన్ పాత్లో ఒక పర్టికులర్ హైట్ పర్సన్ కు డిజైన్ చేసి ఉంటుంది. అది 5.9 కు జనరల్ గా డిజైన్ చేస్తారు. 5 feet 9 inches వాళ్ళకు ఆ సీటింగ్ అరేంజ్మెంట్ కానీ విడ్త్ కానీ డిజైన్ చేస్తారు. కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ ఒక ప్రీ డిఫైన్ పాత్లో మీకు ఎప్పుడైనా అంటే ఏమైనా ఇబ్బంది వస్తుంది, ఏమైనా పట్టేస్తుంది అనేది మెషిన్ మీద చేసినప్పుడు రాదు. తెలియకుండా సరిగ్గా ఎలా చేయాలో ఫామ్ తెలియకుండా ఏదో వెయిట్ తీసుకొని ఎక్కువ వెయిట్ తీసుకొని ఏదో చేస్తున్నప్పుడు పట్టేసే అవకాశం ఉంటుంది. సో 3 కూడా రిజల్ట్ వచ్చేస్తుంది. కొత్త వాళ్ళకైతే మెషిన్ మీద ఈజీ, అడ్వాన్స్డ్ వాళ్ళకు ఫ్రీ వెయిట్స్ హెవీ వెయిట్స్ వరకు పోతే కూడా ఏం కాదు. మరీ న్యూ బీస్కు బాడీ వెయిట్ తోటి ఛాలెంజ్ చేసినా కానీ రిజల్ట్ అంతే వస్తుంది. అన్నిటికంటే ఎక్కువ మీకు నాకు ఇంటెన్సిటీ డిఫర్స్. మీరు సపోజ్ 10 కిలోల డంబుల్ తీసుకొని మీరు 10 సార్లు చేయగలిగే కెపాసిటీ ఉన్నప్పుడు మీరు 10 చేసిండ్రు అనుకోండి, మీది ఒక ఇంటెన్సిటీ చేసిండ్రని మీరు అనుకుంటారు. నేనేం చేస్తాను, 50 కిలోలు లేపగలుగుతాను అనుకోండి, నేను 20 సార్లు లేపుతాను. నేను 50 కిలోలతోటి 20 సార్లు లేపగలిగిన 10 సార్లు చేపిస్తే
మీది నాది ఈక్వల్ కాదు, మీరు ఎక్కువ కష్టపడ్డట్టు. ఇట్లా మీరు నియర్ టు ద ఫెయిల్యూర్ మీరు పోయిండ్రు. ఓహో. మీ మ్యాక్సిమం కెపాసిటీ ఇంటెన్సిటీ మీరు రీచ్ అయ్యిండ్రు, ఆహా. నేను రీచ్ కాలేదు. ఓకే. అప్పుడు మీకు డెవలప్మెంట్ ఎక్కువ వస్తుంది. అంటే ఎక్కడి వరకు అయితే వ్యాయామం మనం సౌకర్యంగా ఉండే వరకు చేసుకుంటూ పోతే ఫలితాలు రావు, గ్రోత్ కానీ స్ట్రెంత్ కానీ ఇంప్రూవ్ కాదు. ఆ. అందుగురించి ఇంటెన్సిటీ అనేది పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది. కొత్త వాళ్ళకే ఎఫెక్టివ్గా ఉంటుంది పాత వాళ్ళకంటే. ఓకే. అది సో 3 విధాలుగా చేసుకున్నా కానీ ఇంటెన్సిటీ మెయింటైన్ చేసినప్పుడు రిజల్ట్ బెటర్గా ఉంటుంది. ఓకే. రెండోది బాడీ వెయిట్ తోనే మనం ఎక్సర్సైజ్ చేసుకోవాలన్నప్పుడు పెంచుకుంటూ పోతే ఎక్కడ ఆపాలనేది కూడా తెలియదు కదా. అదొక్కటే డిసడ్వాంటేజ్. మీరు ఎంతకని పెంచుతారు? అవును. ఇప్పుడు నేను 50 బైటక్లతోని మొదలు పెట్టినా అనుకోండి. అవును. 50 బైటక్స్ చేస్తున్నా, సిటప్స్. అవును. క్రమక్రమంగా దీన్ని 70-100 పెంచుతా. కానీ ఒక స్టేజ్ ఎట్లా వస్తుంది అంటే నేను 200 చేయాల్సి వస్తుంది. 200 చేయగలుగుతారు కూడా, 200 చేయవలసి వస్తుంది దానికి రీచ్ కావాలన్నప్పుడు. అవును. సో ఆ డిసడ్వాంటేజ్ అనేది బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ లో ఆ డిసడ్వాంటేజ్ ఉంటుంది. సమయం ఎక్కువ వృధా. సమయం కాదు, సమయం ఒక్కటి కాదు, మీకు ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అదే డబ్బులు అయితే 2 కిలోలు నిన్న చేసినోడు ఇవాళ 3 కిలోలు చేస్తావు, రేపు 4 కిలోలు చేస్తావు, అదే 10 రిపిటేషన్స్ ఈజీగా అవుతుంది. ఓవర్లోడింగ్ బాడీ వెయిట్ లో కాదు. సో స్పెసిఫిక్ గోల్ ఉన్నప్పుడు స్ట్రెంత్ ఎక్కువ డెవలప్మెంట్ చేయాలన్నా, మజిల్ డెవలప్ చేయాలన్నా బాడీ వెయిట్ తోటి ఒక రేంజ్ వరకే తీసుకోగలుగుతాం. బియాండ్ దట్ అది పనికిరాదు. రెండోసారి ఇంకో ప్రశ్న, ఈ రిపిటేషన్స్ చేస్తుంటాం కదా మెషిన్ ద్వారా కానివ్వండి లేదా ఫ్రీ వెయిట్స్ ద్వారా చేసినప్పుడు, స్లో రెపిటేషన్స్ మంచివా, ఫాస్ట్ రెపిటేషన్స్ మంచివా? అంటే ఫాస్ట్గా చేస్తే తొందరగా మజిల్ పెరుగుతుంది అని ఒక అభిప్రాయం ఉంది. సో జనరల్గా ఏముంటుందంటే స్లో రిపిటేషన్ ఉన్నప్పుడు, ఇప్పుడు సపోజ్ మీరు 10 కిలోలతో చేస్తున్నారు, మీరు 10 చేయగలుగుతారు. ఆ 10 కిలోలతోటి 10 చేసినప్పుడు ఆ 10 స్లోగా చేయడం వృధా. మీరు చేయలేక ఆటోమేటిక్గా స్లో అయింది అనుకోండి, అది ఓకే. మీరు ఇంటెన్షనల్ గా స్లో చేస్తే ఉపయోగం లేదు. ఇంటెన్షనల్ గా అంటే చేయగలిగే కెపాసిటీ ఉండి ఇంటెన్షనల్ గా స్లో చేసిన మాత్రాన ఏం ఉపయోగం లేదు. ఆటోమేటిక్ గా మీరు చేయలేని పరిస్థితిలో స్లోగా అయినప్పుడు అది ఇంటెన్సిటీ ఎక్కువ ఉన్నట్టు అది రిజల్ట్ ఇస్తుంది. ఇంటెన్షనల్ గా యూ షుడ్ నెవర్ స్లో డౌన్ ఎనీ రిపిటేషన్. సో కష్టంగా ఎప్పుడైతే చేయడం మనం ప్రారంభిస్తామో ఆటోమేటిక్ స్లో అవుతుంది, నో ప్రాబ్లం. ఓకే. ఇంకొకటి, పైకి లేపేటప్పుడు ఒక స్పీడ్ తోటి చేస్తాం కదా, కిందికి దింపేటప్పుడు కొంచెం స్లో చేసి కంట్రోల్లో చేయాలి. అంటే షుడ్ నాట్ డ్రాప్ డౌన్ ది వెయిట్. మామూలుగా లేపారు, స్లోగా కానీ ఫాస్ట్ కానీ లేపారు, వదిలేటప్పుడు ఫట్మని వదిలేసింది అనుకోండి, వదిలేయకూడదు. కంట్రోల్ మోషన్ లో, ఎసెంట్రిక్ ఫేజ్ లో కంట్రోల్ మోషన్ లో వదిలేయాలా. లేపడం కంటే వదిలేయడము కొంచెం ఎక్కువ టైం తీసుకుంటారు జనరల్ గా. అంటే కంట్రోల్ ఉండాలి కదా, లేపడం అనేది కంట్రోల్ కాదు. మీ స్ట్రెంత్ బట్టి ఫాస్ట్ లేపొచ్చు, వదిలేయడం మాత్రం కంట్రోల్లో ఉండాలి కనుక కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. సో స్లో రెపిటేషన్, ఫాస్ట్ రెపిటేషన్ దాంట్లో ఒకటే, కానీ ఇంటెన్షనల్ గా మనం స్లో డౌన్ చేస్తే ఉపయోగం లేదు. ఇంకోటిసారి ఇప్పుడు కొందరు బక్క పల్సగా ఉంటారు, నాలాగా ఉంటారు, కొందరు ఫ్యాట్ ఉంటారు, అంటే హెవీ బిల్డ్ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బక్క పల్సగా ఉండేటోళ్ళు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఆల్రెడీ బల్కీ బాడీ, ఒబీస్ ఉండి ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నప్పుడు, ఒబీస్ ఉన్న వాళ్ళు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా? బక్క ఉన్న దాంట్లో మీకు ఫ్లెక్సిబిలిటీ ఉన్నప్పుడు మూమెంట్ రెస్ట్రిక్షన్ ఉండదు. అంటే ఏంది, మీరు మంచిగా వంగగలుగుతారు, ముందుకు వంగగలుగుతారు, వెనక వంగగలుగుతారు, కూర్చోగలుగుతారు, లేవగలుగుతారు బక్క పల్సగా ఉన్నప్పుడు. అదే ఒబీస్ ఉన్నప్పుడు, వేస్ట్ సైజ్ ఎక్కువ ఉన్నప్పుడు మూమెంట్ రెస్ట్రిక్ట్ అవుతుంది. లా ఉన్నతన్ని తీసుకుపోయి అబ్డామిన్ క్రంచెస్ ఎల్లకిల్ల పడుకోమంటడమే కష్టం, పడుకోవడమే కష్టం అవుతుంది ఆయనకు. పడుకొని ఆయన్ని క్రంచెస్ చేయమన్నప్పుడు క్రంచెస్ చేయలేడు కదా. సో ఆయన ఫ్లెక్సిబిలిటీ మూమెంట్ తక్కువ ఉంటుంది కనుక, కొంచెం రేంజ్ ఆఫ్ మోషన్ తక్కువ ఉంటుంది కనుక స్లో ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గిస్తూ
మజిల్ డెవలప్ అయిన తర్వాత మనం అనుకున్న రేంజ్లో మనం చేయించవచ్చు అతనితోటి. సార్ ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వెయిట్ ట్రైనింగ్, ముఖ్యంగా వెయిట్స్ను ఫ్రీ వెయిట్స్ కానివ్వండి లేదా మెషిన్తో చేసినప్పుడు ఇంజురీస్ అయ్యేటువంటి ప్రమాదం ఉందా? డెఫినెట్గా ఉంటుంది. ఫామ్ కరెక్ట్ లేనప్పుడు ఇంజరీ అయ్యే ఫామ్లో ఉంటుంది. ఫామ్ అంటే పొజిషన్ ఆఫ్ ది, అంటే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు బాడీ పొజిషన్ అండ్ మూవ్మెంట్ కరెక్ట్గా ఉండాలా? కరెక్ట్గా ఉండాలా అంతే కదా? కరెక్ట్గా ఉండాలి. అంటే దీనికి ఒక ట్రైనర్ అవసరమా? తప్పకుండా కావాలి. స్టార్టింగ్లో మాత్రం తప్పకుండా తీసుకోవడం ఉపయోగం. పర్సనల్ ట్రైనర్ తీసుకోవడం ఉపయోగం. ఇప్పటికీ మా అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉన్నాడు. నేను ట్రైనర్గా ఉండి కూడా మా కోడలు మా కొడుకు 10 years ఎక్స్పీరియన్స్ తర్వాత కూడా అతన్ని ట్రైనర్ ఎంగేజ్ చేశాను. ఆన్లైన్లో బాంబే నుంచి ఆస్ట్రేలియా సిడ్నీలో ఉన్న అతను ఆన్లైన్లో ఇదే ప్యాడ్ పెట్టుకొని వీడియో దాంట్లో వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారు, వీడియో కాన్ఫరెన్స్ చేస్తారు. మోటివేషన్ కూడా సేమ్ టైంలో మోటివేషన్ కూడా ఉంటుంది కదా. సో మిత్రులారా, ఇప్పుడు సదాశివరెడ్డి గారు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే మనకి ఒక ట్రైనర్ ఉంటే ఇంజురీస్ కాకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. రెండోది ఆయన ద్వారా మనకు ప్రేరణ కూడా ఉంటుంది. పర్ఫెక్ట్ ఫామ్ కొన్ని రోజులు మనం పర్ఫెక్ట్ ఫామ్ నేర్చుకోగలుగుతాం. తర్వాత లోడ్ చేసుకుంటూ పోవచ్చు. స్టార్టింగ్లో ఆ నాలెడ్జ్ ఉన్న పర్సన్కు మనకు హ్యాండిల్ చేసే విధానంలో తేడా ఉంటుంది. సైన్స్ బయోమెకానికల్ మీద వాళ్ళకు నాలెడ్జ్ ఉంటుంది, ఫిజిక్స్ మీద ఉంటుంది. ఏ యాంగిల్లో వెయిట్ మూవ్ చేయాలా అనేది వారికి తెలిసి ఉంటుంది. మీరు ఏదో చేతుల్లో బలం ఉందని చెప్పి డమ్ములు పట్టుకొని ఇలాంటివి ఏం ఉపయోగం? దాన్ని ఆ కాన్సన్ట్రేటింగ్ ఫేస్ ఎట్లా ఉండాలా, ఎసెంట్రిక్ ఫేస్ ఎలా పోవాలా, ఎన్ని రిపిటేషన్స్ చేయాలా అనేది వారికి తెలిసి ఉంటుంది. కనుక కొన్ని రోజులు ఎంగేజ్ చేసుకుంటే బెటర్. 10,000 రూపాయలు నథింగ్ పర్, అంటే 8 sessions 12 sessions పర్ మంత్ ఉంటాయి. ఒక 3-4 నెలలు ఎంగేజ్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. సో ఒక 3-4 నెలలు వారి దగ్గర మనం కోచింగ్ తీసుకున్న తర్వాత సొంతంగా చేసుకోవచ్చు. ఇంట్లోనే మనం ఇంట్లో ఉండి అతని తోటి ట్రైనింగ్ తీసుకోవచ్చు. ఒక చిన్న ఎక్విప్మెంట్, ఏది ఒక బెంచ్ ఒకటి, 2 డంబుల్స్ ఒకటి, 2 కెటిల్ బెల్ కొని కూడా సరిపోతుంది. అంతే సార్. మరొకటి, ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి, వ్యాయామం చేసేటువంటి వాళ్ళకు ప్రోటీన్ ఇంటేక్ చాలా ఇంపార్టెంట్ అని మీరు గతంలో చెప్పారు. కార్బోహైడ్రేట్ ఫ్యాట్తోని మనం కాంప్రమైజ్ కావచ్చు, కానీ ప్రోటీన్ విషయంలో మనం కాంప్రమైజ్ కాకూడదని కూడా మీరు వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పినారు. అయితే నేను కొందరి ద్వారా విన్నది ఏంటంటే సార్, అవసరానికి మించిన ప్రోటీన్ తీసుకుంటే కిడ్నీస్ పాడవుతాయని అన్నారు. అది ఎంతవరకు నిజం? అది మిత్. అది యాక్చువల్గా ఏంటంటే ఎక్కువ ప్రోటీన్ తీసుకున్న వాళ్ళకు కిడ్నీస్ ఓవర్లోడ్ అవుతాయి అనే అపోహ ఉంది. ఓవర్లోడ్ అవుతాయి అంటే బర్డెన్ అవుతుంది కిడ్నీ అనేది. తీసుకున్న వాళ్ళకి ఏమవుతుందంటే జనరల్గా కిడ్నీ టెస్ట్కి పోయినప్పుడు టెస్ట్లో క్రియేటినైన్ అనేది ఒకటి సబ్స్టెన్స్ టెస్ట్లో ఎక్కువ ఉందంటే మీరు ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటున్నారు, మీరు ఏదో తింటున్నారు. క్రియేటినైన్ అనేది ఎక్కువ ఉంటుంది అంటే డిశ్చార్జ్ అయ్యే యూరిన్లో డిశ్చార్జ్ అయ్యే దాంట్లో క్రియేటినైన్ అనేది ఒక సబ్స్టెన్స్ ఒకటి ఎక్కువ కనపడుతుంది. దాన్ని చూసేసి క్రియేటినైన్ బయటకు ఎక్కువ వస్తుంది కనుక మీ కిడ్నీ ఫంక్షన్ చేస్తలేదు అంటారు. అది కాదు, మీరు ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటున్నారు కనుక క్రియేటిన్ వేస్టేజ్ కూడా ఎక్కువ అవుతుంది. అంటే కిడ్నీస్ మీద లోడ్ పడుతుందా? మరి అసలు పడదు. ఓన్లీ ఆల్రెడీ కిడ్నీ ఫంక్షన్ చేయలేని పరిస్థితిలో ఉండుంటే అతను కిడ్నీ ఆల్రెడీ అతను పనిచేయట్లేదు అన్నప్పుడు ప్రోటీన్ ఓవర్లోడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి ప్రోటీన్ ఎక్కువ తీసుకున్నా కానీ ఏమి ప్రాబ్లం లేదు. మరొకటి, ఒకవేళ కిడ్నీ టెస్ట్ చేయాల్సి వచ్చింది అనుకోండి, క్రియేటినైన్ ఎక్కువ ఉందని అనుకోండి, డాక్టర్ గారికి ముందే చెప్తే మంచిదా? చాలా మంచిది సార్. నేను ప్రోటీన్ తీసుకుంటున్నా సార్, లేకపోతే క్రియేటిన్ అనే పౌడర్ తీసుకుంటున్నా సార్, అది తీసుకుంటున్నా అంటే వారికి అర్థమవుతుంది. ఓకే, అట్లా మీ కిడ్నీ బాగానే ఉంది, దానివల్ల వచ్చిందా అని ఆయనకు అర్థం అయిపోతుంది. ఓకే, సో కంగారు పడాల్సిన పని ఏం లేదు. లాస్ట్ టైం మీరు వెజిటేరియన్ ప్రోటీన్ గురించి చాలాసార్లు మనం డిస్కస్ చేసాం. ఆల్వేస్ యూ హావ్ బీన్ టాకింగ్ అబౌట్ వెజిటేరియన్ ప్రోటీన్ అన్నారు కదా. కాబట్టి సో అక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే వెజిటేరియన్ ప్రోటీన్లలో, సో మనం ఒక డిస్కస్ చేసేది ఎగ్ తీసుకున్న వాళ్ళకి ప్రాబ్లం లేదు, మిల్క్ తీసుకున్న వాళ్ళకి ప్రాబ్లం లేదు, మీట్ తీసుకున్న వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఈ 3 తీసుకున్న వాళ్ళకు వెజిటేరియన్ ప్రోటీన్ వల్ల ప్రాబ్లం వస్తుంది అనేది ఒకటి మనం చాలాసార్లు డిస్కస్ చేసినాం.
అసలు ఎందుకు వస్తుందంటే ప్రతి వెజిటేరియన్లో కూడా ఏదో 22% మనం డిస్కస్ చేసాం, పప్పులలో ఉంది. పప్పులలో ఉన్నది. సో మనకు డైలీ ఒక 80 గ్రామ్స్ ప్రోటీన్ కావాలి కనుక ఓ 200 గ్రామ్స్లలో 20% అంటే 300 గ్రామ్స్లో అటో ఇటో నియర్ బై వస్తుంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ప్రోటీన్ ఒక్కటే కాదు, 30 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకున్నంత మాత్రం ప్రోటీన్లో 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అనేవి ఉంటాయి, 9 ఉంటాయి. అంటే అది బాడీ తనకై తాను తయారు చేయలేదు, ఓన్లీ ఎక్స్టర్నల్ ఫుడ్ ద్వారానే అది తయారవుతాయి. కంపల్సరీ బాడీకి కావాలి ప్రోటీన్లో ఆ 9 అమినో యాసిడ్స్ అనేది కావాలి. సో నాన్ వెజిటేరియన్లో ఆ 9కి 9 మంచి రేషియోలో ఉంటాయి. వెజిటేరియన్కి వచ్చే వరకే 9 ఒకటి ఉంటుంది, లూసిన్ అనేది ఒకటి ఉంటుంది. అదేంటంటే అదొక స్విచ్ అన్నట్టు. ఆ 30 గ్రాములు ఉంది కదా, అందులో 3 గ్రామ్స్ లూసిన్ ఉండాలి. ఆ 3 గ్రామ్స్ లేకపోతే లూసిన్ ఈ ప్రోటీన్ 30 గ్రాములు తీసుకున్నది కూడా వేస్ట్, అబ్జర్వ్ కాదు. అది స్విచ్ అన్నట్టు, అది ట్రిగ్గర్ చేయాలా. 3 గ్రామ్స్ ఉన్నాయి, స్టార్ట్ అంటది అది. ఓకే. సో తీసుకున్న ఆహారంలో ల్యూసిన్ అనేటువంటి పదార్థం ఉంటేనే ప్రోటీన్ అనేది ఒంటికి పడుతుంది. ఆ వెజిటేరియన్ ప్రోటీన్ పర్టికులర్ గా లూసిన్ అనేది నాన్ వెజిటేరియన్ లో ఎగ్ లో మిల్క్ లో ఉంటుంది, పక్కా ఉంటుంది. వెజిటేరియన్ కి వచ్చే వరకు లూసిన్ అనేది లేక మీరు ప్రోటీన్ తీసుకున్నా కానీ అది సింథసైజ్ కాదు. సో ఆ 3 గ్రామ్స్ లూసిన్ ఉండాలంటే పీనట్స్ అంటారు మీరు ఎప్పుడు, పీనట్స్ లూసిన్ ఉండదు, 1% కూడా ఉండదు. కర్డ్ మిల్క్ ప్రోడక్ట్ లో ఉంటుంది. ఓకే. పీనట్స్ లో, పీస్ లో, వీటిలో 3 గ్రామ్స్ అంటే ఇప్పుడు 100 గ్రాములకు 20 గ్రామ్స్ అన్నారు. 20 గ్రాములలో 10% 2 గ్రామ్స్ ఉండాలా. మరి పీనట్స్ లో 20 గ్రామ్స్లలో 10% ఆఫ్ దట్ 2 గ్రామ్స్ లూసిన్ ఉండదు. ఓకే. 100 గ్రామ్స్ పీనట్స్ తీసుకుంటే 20 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది, ప్రోటీన్ ఉంది కానీ 2 గ్రామ్స్ లూసిన్ లేదు. అందులో ప్రోటీన్ అబ్జర్వ్ చేసేటువంటి లూసిన్ దాంట్లో లేదు. ప్రోటీన్ అదో పార్ట్ ఆఫ్ ప్రోటీనే, అది కరెక్ట్ లేదు కానీ కాదు, ట్రిగ్గర్ కాదు. ఓకే. కానీ కర్డ్ తీసుకుంటే ఇబ్బంది లేదా? కర్డ్ తీసుకుంటే ప్రాబ్లమే లేదు, మిల్క్ ప్రోడక్ట్స్ తోటి ప్రాబ్లమే లేదు, ఎగ్ తోటి ప్రాబ్లం లేదు. ఓన్లీ వేగన్స్ లలో వెజిటేరియన్ ప్రోటీన్, పీనట్స్, పీసీ దాంట్లో దాంట్లో సోయాలో మాత్రం ఉంటుంది. సోయా. సో 25 గ్రామ్స్ ఉంటుంది, అందులో 2.5 గ్రామ్స్ ఉంటుంది. సోయాలో 40 గ్రాములు ప్రోటీన్ ఉంటుంది, అందులో లూసిన్ చెప్తున్నా నేను, ప్రోటీన్ గురించి కాదు. ఆ లూసిన్ కూడా 3 గ్రామ్స్ 2.5 గ్రామ్స్ ఉంటుంది. సో ఒక్క ఎక్సెప్షన్ ఎందుకు సోయా అన్నట్టు. అందుగురించి వెజిటేరియన్ ప్రోటీన్ వాళ్ళు ఒకే ప్రోటీన్ టైప్ ఆఫ్ ప్రోటీన్ తినకూడదు. అంటే పీనట్స్ తింటే అయిపోతుంది, పీస్ తింటే అయిపోతుంది అనేది కాదు. కాంబినేషన్ లో కొంత సోయా చంక్స్ కానీ సోయా కానీ యాడ్ చేసుకుంటే కొంత కవరేజ్ అవుతుంది. ప్లస్ కర్డ్ కానీ మిల్క్ ప్రోడక్ట్స్ కానీ నో ప్రాబ్లం ఎట్ ఆల్. సో వెగాన్ డైట్ ఉన్న వాళ్ళకే ప్రాబ్లము. దాన్ని ఉన్నప్పుడు లూసిన్ అనేది దాన్ని దృష్టి పెట్టాలి మనం. సార్ ఇంకోటి, వెయిట్ ట్రైనింగ్ కేవలం యువకులకే పనికి వస్తుంది, ముసలి వాళ్ళు కేవలం కార్డియోనే చేసుకోవాలి అని కూడా ఒకటి ఉంది థీరీ. కార్డియో మనం ఏమనుకుంటామంటే కార్డియో తోటి చేసేది వెయిట్ తగ్గడానికి చేస్తామని అనుకుంటారు. ఓకే, వెయిట్ తగ్గడానికి చేస్తారంటే ఎందుకంటే కార్డియో చేసినప్పుడు క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవుతాయి వెయిట్ ట్రైనింగ్ కంటే. చేసేటప్పుడు మీరు కంటిన్యూస్గా చేస్తుంటారు కదా, సో పర్ మినిట్ 5 క్యాలరీస్ నుంచి 10 క్యాలరీస్ వరకు అలా బర్న్ అవుతుంటుంది. వెయిట్ ట్రైనింగ్ ఏం చేస్తారు, 30 సెకండ్స్ చేసేసి 1 మినిట్ రెస్ట్ తీసుకోవాలి కదా, ఆ 30 సెకండ్సే బర్న్ అవుతాయి. ఓకే. సో అందుగురించి కార్డియో చేసేది జనరల్గా ఫ్యాట్ లాస్ అనే ఉద్దేశంతో చేస్తారు. కానీ ఏమవుతుంది తెలుసా, కార్డియో చేసినప్పుడు బాడీ ఏం సిగ్నల్ పోతుందంటే, మీరు స్టెనోస్ వర్కౌట్ చేస్తారు, మెరథాన్ రన్ కానీ కార్డియో కానీ చేస్తున్నప్పుడు దానికి సిగ్నల్ ఏం పోతుందంటే, మీరు ఎక్కువ వర్కౌట్ చేస్తారు కనుక ఫ్యాట్ స్టోరేజ్ చేసుకోవాలనే సిగ్నల్ పోద్ది. యాక్చువల్గా ఫ్యాట్ బర్న్ చేయాలనే సిగ్నల్ పోదు. అంటే యు ఆర్ బర్నింగ్ మోర్ క్యాలరీస్ కదా. అవును, అర్థమైందా? మోర్ క్యాలరీ కాబట్టి రిజర్వ్ తయారు చేసుకోవాలా. ఇప్పుడు ఫ్యాట్ అనేది రిజర్వ్, రాంగ్ సిగ్నల్ అన్నట్టు. మీరు ట్రెడ్మిల్ మీద రన్నింగ్ చేస్తుంటారు అనుకోండి, చేసేటప్పుడు క్యాలరీస్ బర్న్ అవుతాయి. అల్టిమేట్గా సిగ్నల్ ఏం పోతుంది బాడీకి, ఈరోజు బర్న్ చేసేది కనుక జాగ్రత్తగా ఉండు, మళ్ళీ ఫ్యాట్ స్టోర్ చేయని చెప్పి సిగ్నల్ పోయి ఫ్యాట్ పెరుగుతుంది తప్ప తగ్గదు. మరి ఎట్లా? సేమ్ టైంలో మజిల్ కూడా బర్న్ అయిపోతుంది.
సో కార్డియో వల్ల బెనిఫిట్స్ కార్డియో రెస్పిరేటరీ ఫిట్నెస్ అంటే హార్ట్ కండిషనింగ్, లంగ్స్ కండిషనింగ్ పెరుగుతుంది. ఫ్యాట్ బర్న్ కాదు, చేసేటప్పుడు అవుతుంది, ఓవరాల్గా ఫ్యాట్ బర్న్ కాదు, మజిల్ కూడా కరిగిపోతుంది. ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది, మజిల్ కరిగిపోతుంది. మజిల్ అంటే ఎంత కాస్ట్లీ అనుకుంటారు? నెల రోజులు కష్టపడ్డా 1/2 kg పెంచలేరు మజిల్ని. 4 కిలోల ఫ్యాట్ తగ్గియొచ్చు. సో సేమ్ టైంలో 1/4 కిలో మజిల్ కరిగిపోయింది అనుకోండి, కవర్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. మరి ఎట్లా? అందుగురించి రెసిస్టెన్స్ ట్రైనింగ్ అనేది ఇంక్లూడ్ కావాలి. దాన్ని కౌంటర్ చేయాలంటే ఒక రోజు కార్డియో చేసినా నెక్స్ట్ డే 1/2 an hour కానీ మజిల్ బిల్డింగ్ చేసుకుంటే దాన్ని కౌంటర్ యాక్షన్ ఉంటుంది, దాన్ని ప్రిజర్వ్ చేసుకుంటుంది. సార్ ఇప్పుడు ఓల్డ్ ఏజ్ వాళ్ళు సర్వసాధారణంగా వాకింగే చేస్తారు, ఏజ్ చేయరు. నేను గమనించిన, కొన్ని వేల మందిని గమనించిన. మరి వాళ్ళ యొక్క మజిల్ రోజు రోజుకి తగ్గిపోయి వీక్ అయిపోతారా? తప్పకుండా. అదేంటంటే సార్కోపెనియా అనేది ఏజ్ రిలేటెడ్ డిక్లైన్ ఇన్ ది మజిల్ మాస్ అనేది. ఇప్పుడు 30 ఏళ్ళ వరకు మజిల్ ప్రిజర్వ్ అవుతుంది, 30 ఏళ్ళ నుంచి డిగ్రేడేషన్ స్టార్ట్ అవుతుంది. ఏజ్ వస్తున్న కొద్దీ ఎవ్రీ ఇయర్ 1% పడిపోతుంది. ఒక 60 years తర్వాత ఎవ్రీ ఇయర్ 2% పడిపోతుంది. మీరు చూస్తుంటారు 70 వరకు మంచిగా ఉండే, 75 తర్వాత బక్కగా అయిపోయింది, 80 తర్వాత మొత్తం పోయిండేంది, ఇలా అయిపోయింది, బెడ్ పోయింది, ఇట్లా అయింది అంటారు కదా. అందుకే సార్కోపెనియా అనేది మజిల్ లాస్, ఏజ్ రిలేటెడ్ మజిల్ లాస్ సార్కోపెనియా అంటారు. మరి దాన్ని నివారించడానికి వాళ్ళు ఏం చేయాలి? ఛాలెంజింగ్ యాక్టివిటీ చెప్తున్నాను. ఎవరు కానీ మజిల్ డిక్లైన్ అవుతుందంటే దాని కౌంటర్ గా డిక్లైన్ కాకుండా మనం రెసిస్టెన్స్ చేస్తున్నప్పుడు బాడీ సిగ్నల్ దానికి పోయి ఏదో కష్టపెడుతుంది కనుక మజిల్ ఫైబర్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. నేను ఇంకొకటి చెప్పదలుచుకున్నాను, మజిల్స్ లో 2 types ఆఫ్ ఫైబర్స్ ఉంటాయి, type 1, type 2. type 1 ఏంటంటే మీరు వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ 50%, ఆల్మోస్ట్ 45-55 type 1 ఉంటాయి. అంటే డైలీ మీరు చేసే పనులకు వాకింగ్, సైక్లింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, ఎవ్రీథింగ్ type 1. type 2 అనేది 50% ఉంటాయి. దాన్ని ఎప్పుడు వాడతలేరు మీరు. వాడకపోయే వరకే అది డిక్లైన్ అవుతుంటాయి. 50% ఆఫ్ ది మజిల్ ఆఫ్ ది బాడీ, 50%. ఇప్పుడు మిగతా రన్నర్స్ ఉన్నారు, బక్కగా ఎందుకుంటారు? type 1 పోతుంటారు. అది type 1 ఏంటంటే ఎండ్యూరెన్స్, అంటే ఒక 2-3 గంటలకైనా తట్టుకుంటుంది. అది ఆ మజిల్ type 1 అనేది 50% మజిల్స్ 2-3 గంటలు, 4 గంటలు, 5 గంటల యాక్టివిటీ కూడా తట్టుకుంటుంది. అది ఎండ్యూరెన్స్ బేస్డ్ అన్నట్టు. అవి స్ట్రాంగ్, ఎండ్యూరెన్స్ వైజ్ స్ట్రాంగ్ ఉంటాయి. type 2 ఉన్నాయి చూసారా, ఎక్కువసేపు చేయలేవు, అవి 10 నిమిషాలు అలసిపోతాయి. కానీ మీకు ఆపదలో అవి ఆదుకుంటాయి. అంటే ఏంది? ఛాలెంజింగ్ యాక్టివిటీ. సడన్ గా మీరు పడిపోతున్నారు అనుకోండి, అప్పుడు type 2 మజిల్స్ వచ్చేస్తే ఆదుకుంటాయి. సో దాన్ని యాక్టివేట్ చేయాలంటే రెసిస్టెన్స్ ట్రైనింగ్ అనేది కావాలి, ఛాలెంజింగ్ యాక్టివిటీ. మీరు అందరూ చేసేది 50% ఆఫ్ మజిల్కే చేస్తున్నారు, బ్యాలెన్స్ 50%ని మీరు టచ్ చేయట్లేదు కనుక మీకు ఎక్స్ప్లోజివ్ మూమెంట్ అనేది రాదు, ఆపదలో ఆదుకోలేదు మీకు. సో ఛాలెంజింగ్ యాక్టివిటీ, రెసిస్టెన్స్ ట్రైనింగ్ కానీ ఏది కానీ మీరు వీక్లీ 3 times అన్నా ఒక 10 నిమిషాలన్నా చేయాలి. జస్ట్ సిగ్నల్ ఇవ్వాలి బాడీకి. సో ఆ మజిల్ కూడా డిటీరియేట్ కాకుండా సిగ్నల్ ఇవ్వాలి. అన్ని పార్ట్స్ లో ఉన్న మజిల్స్ అంటే టోటల్ బాడీ చేయాలి కదా. అంటే టోటల్ బాడీ ఒకే రోజు చేసే అవసరం లేదు. వన్స్ ఇన్ ఏ వీక్, అట్లీస్ట్ ట్వైస్ ఇన్ ఏ వీక్ ప్రతి బాడీని 2 రిపిటేషన్లు చేసినా చాలు. కొంచెం బరువు పెట్టుకొని 2 సార్లు గట్టిగా చేసినా చాలు, దానికి 5 సిగ్నల్ పోయినట్టే అది. సో కండరాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మజిల్ స్ట్రెంథనింగ్ లో. అవును, మజిల్ స్ట్రెంథనింగ్ లో సార్కోపెనియా అనేది ఏజింగ్ డిసీజ్, చాలా డేంజర్ అది. నేను కోరుకునేది ఏంటంటే డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు మందులు ఇచ్చేసి వాకింగ్ చేయమంటారు కదా, ఆ రోజులు పోవాలా. మీరు రెసిస్టెన్స్ ట్రైనింగ్ జిమ్కి పోండి, వారానికి 3 సార్లు అర్ధగంట చేసిరండి అనే చెప్పే టైం వస్తుంది, త్వరలో అది వస్తుంది అంటారు. తప్పకుండా వస్తుంది. సర్వరోగ నివారణ అదే. ఇంకో క్వశ్చన్ సార్, ఇప్పుడు కార్డియో అనేది ఆడవాళ్ళకి, వెయిట్ ట్రైనింగ్ అనేది మగవాళ్ళకి సూట్ అవుతుంది అని కూడా ఉంది ఒకటి, అది ఎంతవరకు నిజం? ఇప్పుడు వెయిట్ ట్రైనింగ్ చేసిన ఆడవాళ్ళని చూసేసి మనం పొరపాటు పడుతున్నాం.
వెయిట్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఆ ఫోటోలు చూస్తుంటాం కదా, బాడీ బిల్డర్స్ కొంతమంది నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ అవును. మస్కులర్ గా మగ వాళ్ళ కండలు చూపిస్తుంటారు కదా. అవును. సో వాళ్ళని చూసేసి వెయిట్ ట్రైనింగ్ చేస్తే అట్లా అవుతారని మనం అనుకొని ఆడవాళ్ళు దాని జోలికి పోవట్లేదు. అవును. యాక్చువల్ గా మగవాళ్ళకు టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉంటుంది, ఈస్ట్రోజన్ తక్కువ ఉంటుంది. ఆడవాళ్లకు ఈస్ట్రోజన్ ఎక్కువ ఉంటుంది, టెస్టోస్టెరాన్ తక్కువ ఉంటుంది. ఆ టెస్టోస్టెరాన్ మేల్ హార్మోన్ అనేది లేనంత వరకు ఆడవాళ్ళు ఏమి చేసినా మస్కులర్ కాలేరు. అంటే బాగా మనలా మగవాళ్ళలాగా మస్కులర్ కారు. ఎవరైతే వాళ్ళని చూస్తున్నామో వాళ్ళు టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎక్కించుకున్న వాళ్ళంతా. ఎందుకంటే వాళ్ళు కాంపిటీషన్ లో మధురు డెవలప్ కావాలంటే వాళ్ళ హార్మోన్ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉండదు కనుక ఆ థెరపీలో అది ఎక్కించుకున్న హార్మోన్ తీసుకున్న వాళ్ళు కనుక మస్కులర్ అవుతారు. మీరు నార్మల్ ఫిమేల్ ఎంత వెయిట్ చేసినా నాతోటి ఈక్వల్గా చేయమని చెప్పండి, నాలాగా కాలేరు వాళ్ళు, మగవాళ్ళలాగా కాలేరు. అదే అలా ఫిమేల్ జెండర్ తోటి అట్లా ఉంటుంది. స్ట్రెంత్ వస్తుంది. స్ట్రెంత్ కూడా ఒక అప్ టు సమ్ లిమిట్. మన మగవాళ్ళకు మధులు ఉన్న వాళ్ళకి స్ట్రెంత్ ఆటోమేటిక్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి మధులు తక్కువ ఉంటుంది కానీ తక్కువ స్ట్రెంత్ ఉంటుంది. మగవాళ్ళగా ఆడవాళ్ళు లేపలేరు. కొన్ని కాంపిటీషన్లు చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు హార్మోన్ థెరపీ తీసుకున్న వాళ్ళు, హార్మోన్ తీసుకున్న వాళ్ళు చేస్తున్నారు. అందువల్ల సాధారణంగా బాడీ బిల్డింగ్ లో ఉన్నటువంటి లేడీస్, కాంపిటీషన్ లెవెల్లో ఉన్న వెయిట్ లిఫ్టింగ్ చేసే, కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళే అట్లా మస్కులర్ తయారవుతారు. ఆడవాళ్ళు మామూలుగా చేసిన వాళ్ళు కానే కాదు. సో కార్డియో కేవలం అంటే గుండె తర్వాత ఊపిరితిత్తులను స్ట్రెంగ్తెన్ చేసి బలపరిచేటువంటి ఎక్సర్సైజెస్ ఆడవాళ్లకే పరిమితం అనేది తప్పు 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 తప్పుగా తప్పు. ఇంకొకటి వెయిట్ ట్రైనింగ్ కార్డియో సెపరేట్ అనుకుంటాం కానీ కార్డియోలో మజిల్ ఛాలెంజ్ కాదు, కానీ వెయిట్ ట్రైనింగ్ లో కార్డియో కూడా అవుతుంది. ఎలా అంటే మీరు ఒక నిమిషం సేపు ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మీకు ఊపిరి కూడా ఆడదు. ఒక్కోసారి కార్డియో ఎక్స్పీరియన్స్ చేస్తారు కదా మీరు, డెఫినెట్ గా హార్ట్ రేట్ పెరుగుతుంది. సో అది కార్డియో వర్కౌట్ అన్నట్టే. అది అంటే ఇంటర్వెల్ తక్కువ ఇచ్చేసి సెట్ మధ్య ఇంటర్వెల్ తక్కువ ఇచ్చినప్పుడు మీకు డిఫికల్ట్ ఫీల్ అవుతారు. దాంతో ఆటోమేటిక్ గా కార్డియో వర్కౌట్ కూడా అవుతున్నట్టే. ఇంతకుముందు చెప్పాను కదా, కెడిల్ బెల్ తోటి బరువుతోటి చెప్తున్నప్పుడు 30 seconds తర్వాత అంతకంటే ఎక్కువ చేయలేరు మీరు, హార్ట్ రేట్ పెరుగుతుంది. మళ్ళీ కూల్లో ఉన్న మళ్ళీ చేస్తారు అట్లా. సో బోత్ వర్కౌట్స్ వెయిట్ ట్రైనింగ్ తోటి అవుతాయి. సో మిత్రులారా, నాకు అర్థమైంది ఏంటంటే కేవలం వాకింగ్, జాగింగ్ ఇలాంటివి రోజు రెగ్యులర్ గా చేయడం వల్ల మనకు మనం హామ్ చేసుకున్న వాళ్ళమే అవుతున్నాం. వాకింగ్ తోటి హామ్ ఏం కాదు. మజిల్ విషయంలో మీరు యు ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ ది మజిల్ అనేది అర్థం. అంతే, మంచిది, వాకింగ్ చాలా మంచిది. బట్ మజిల్ గురించి కాదు, మీ మజిల్ లాస్ గురించి కాదు అది. కాబట్టి కంపల్సరీ రెసిస్టెన్స్ ట్రైనింగ్ అనేది ఏదైనా ఫామ్ లో వారానికి 3 సార్లు హాఫ్ అన్ అవర్ అనేది చేయడం చాలా మంచిది. రెండింటిని మిక్సప్ చేసుకుంటే చాలా మంచిది, చాలా మంచిది సార్. ఇంకోటి, జిమ్ చేసేటప్పుడు ఒక సెట్ చేస్తాం. సపోజ్ బెంచ్ ప్రెస్ చేస్తున్నాం, ఒక 10 సార్లు బెంచ్ ప్రెస్ చేసినాం. మళ్ళీ నెక్స్ట్ సెట్ చేయడానికి మధ్యన ఎంత రెస్ట్ ఉండాలా? దీని మీద చాలా మిత్ ఉన్నది. ఏమంటారంటే పాతకాలపు కోచ్లు కానీ చేసిన తర్వాత వెంటనే వచ్చారు ఇంతసేపు రెస్ట్, కూర్చుంటే రా చేయని వెంటనే చేస్తుంటారు. చేయడం కష్టం అవుతుంది. అప్పుడు ఎందుకు కష్టం అవుతుందంటే మీకు హార్ట్ రేట్ పెరిగింది, కార్డియో రెస్పిరేటరీ ఫిట్నెస్ తక్కువ ఉంది. అంటే ఏంది అంటే గుండె కొట్టుకుంటూనే ఉంటది, నువ్వు వచ్చి చేయలేవు. అదొకటి. అంటే కార్డియో రెస్పిరేటరీ ఫిట్నెస్ తక్కువ ఉన్న వాళ్ళది దమ్ వస్తున్నప్పుడు ఇంకోటి చేస్తుంటారు, ఏదేమని చేయలేరు. దమ్ వచ్చింది కనుక చేయలేరు. మీరు ఒక స్క్వాట్ చేసినాను, 10 కిలోల బరువు పెట్టుకొని కూర్చొని లేచిండ్రు, ఒకసారి చేసిండ్రు, ఇంకా దమ్ వస్తూనే ఉంటది. మళ్ళా వచ్చి చేయమన్నప్పుడు ఆ దమ్ము వల్ల అతను చేయలేడు. అదొక ఆస్పెక్ట్. అయితే మీకు బాడీలో మజిల్ సెల్స్ లో ఏటీపీ అనేది రికవర్ కావడానికి, ఎనర్జీ సెల్ అంటారు, అది ఎనర్జీ ఆఫ్ ది సెల్ అంటారు, కనీసం 2 minutes పడుతుంది నీకు నార్మల్స్ రావడానికి. మజిల్లో ఎనర్జీ మళ్ళా రిసెట్ కావడానికి. ఒక సెట్ చేసిన తర్వాత తిరిగి ప్రాపర్ రెస్ట్ లేకపోతే బాడీ రికవర్ కాదు. అంటే కార్డియో వైజ్ కాదు ఒకటి,
ఎనర్జీ వైజ్ కూడా స్ట్రెంత్ వైజ్ కూడా 2 minutes కావాలి. 2 minutes తర్వాతనే మీకు లోపల మజిల్ సెల్స్ లో సరిపోయే స్ట్రెంత్ మళ్ళా రికవర్ అవుతుంది. సో 30 seconds తర్వాత చేయాలా, 1 minute తర్వాత కంపల్సరీ చేయాలని లేదు. సపోజ్ ఇప్పుడు మీరు 100 కిలోలతోటి 10 సార్లు చేసిండ్రు, 30 seconds తర్వాత మళ్ళీ చేయమంటే 100 kgలతోటి 5 సార్లు కూడా రాదు. అర్థమైందా? మళ్ళా 30 seconds తర్వాత చేయాలంటే అప్పుడు 3 సార్లు కూడా రాదు. సో నీ కెపాసిటీ కూడా తగ్గిపోతుంది. సో మీకు కార్డియో ఫిట్నెస్ లేక లోపల ఎనర్జీ రికవరీ కాక ఫిట్నెస్ తగ్గిపోతుంది. మీరు ఎక్కువ వెయిట్ చేస్తలేరు కనుక మీ డెవలప్మెంట్ కూడా కాదు. అదే రికవరీ చేసినప్పుడు 10 చేసినప్పుడు నెక్స్ట్ టైం 1-2 minutes తర్వాత చేసినప్పుడు మళ్ళీ 10 చేయగలుగుతారు. సో సరైనటువంటి అవగాహన ఉన్నటువంటి కోచ్ ట్రైనరు చాలా అవసరం. అందుకని అది మిత్తున్నది కనుక మీరు రికవర్ అయిన తర్వాతనే చేయాలి. మీరు టైం ఎక్కువ తీసుకోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్లో 10 సార్లు చేస్తాడు, అంటే 5 సెట్లు 6 సెట్లు చేస్తాడు అనుకోండి. ఫాస్ట్ చేస్తే 10 సెట్లు చేస్తాడు. 10 సెట్ల వల్ల ఉపయోగం లేనే లేదు. కొంచెం కరెక్ట్ రికవరీ టైం 2 minutes గ్యాప్ తీసుకొని 5 సెట్లు చేయండి, మీరు ఫుల్ పొటెన్షియల్ కు చేయగలుగుతారు. సో దీనివల్ల ఏం తెలుస్తుందంటే మా ఆడియన్స్ గురించి, ట్రైనర్ కు ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలా, చెప్పేవారికి ఉండాలి, మనకు కూడా తెలిసి ఉండాలి, రికవర్ అయి ఉండాలని మనకు తెలిసి ఉండాలి. అంటే ఇప్పుడు నేను చేసేవాడిని ట్రైనింగ్ అండి, నా ట్రైనర్ ఇన్సిస్ట్ చేసింది అనుకో తప్పది, అది తప్పు. కానీ మీకు తెలిసి ఉన్నప్పుడు మీరు రికవర్ కాలేదు, మీకు తెలిసి ఉంటే ఇంకా మంచిదే కదా. మీరు రికవర్ కాలేదు సార్, ఒక సెకండ్ 30 seconds ఆగండి, ఎక్స్ట్రా ఎక్కువ లేస్తుంది అనేది సేమ్ రిపీట్ చేసే కెపాసిటీ ఉండాలి. రికవరీ అయినప్పుడు చేయగలుగుతారు. ఇంకోటి సార్, ఒక రోజు అప్పర్ బాడీ ఒక రోజు లోవర్ బాడీ చేయమని కూడా అంటారు కదా. అవును. ఇది దీనికి అనుబంధం ఇంకో ప్రశ్న ఏంటంటే, వారంలో ఎన్ని రోజులు జిమ్ చేయాలి? ఈ రెండు చెప్పండి. మీ గోల్ ఏంది? ఫస్ట్ మీ గోల్ ఏందో దాన్ని బట్టి డిసైడ్ చేయొచ్చు. అంటే మీకు టైం ఎంత ఉంటుంది, మీరు ఎంత కేటాయిస్తారు అనేది ఫస్ట్ థింగ్. ఐడియల్ గా ఎంత టైం ఇస్తే మంచిది? కాదు మీ గోల్ బట్టి. నేను రెగ్యులర్గా నేను ఎంప్లాయీని, రోజు హాఫ్ అన్ అవర్ చేయగలుగుతాను, రోజు 1 hour చేయగలుగుతాను. సాటర్డే సండే నేను చేయలేను, మా బయటకు పోయేది ఉంటుంది, మధ్య పట్టు కొడుతుంటాను. వారానికి 6 రోజులు కేటాయిస్తారా 5 రోజులు కేటాయిస్తారా అనేది ముఖ్యం. 3 రోజులు కేటాయించినా రిజల్ట్ వస్తుంది, 5 రోజులైనా వస్తుంది, 6 రోజులైనా చేసుకోవచ్చు, 7 రోజులు కూడా చేసుకోవచ్చు. సో ఒకటి ఏంటంటే, ప్రతి బాడీ పార్ట్ని వారానికి 1 కంటే ఎక్కువ టచ్ చేస్తే మంచిది. సపోజ్ ఈరోజు మీరు ఒక చెస్ట్కి చేసిండ్రు, వారంలో మళ్ళీ ఈరోజు గురువారం శుక్రవారం నాడు చెస్ట్ చేసిండ్రు, మళ్ళా గురువారం శుక్రవారం లోపల మళ్ళీ ఒకసారి ఆ మజిల్ని 1-2 నిమిషాలన్నా యాక్టివేట్ చేయగలుగుతాం. అంటే 2 times, వారానికి 2 సార్లు రిపీట్ అయితే ఐడియల్. అది ఒకసారి ఇది కూడా ఓకే, 2 సార్లు రిపీట్ అయితే ఐడియల్. సో ఏం చెప్తారంటే, వారాన్ని 3 సార్లు కేటాయించినప్పుడు ఆల్టర్నేట్ డేస్లో ఫుల్ బాడీ ఏంది, మంగళవారము, గురువారము, శనివారం. మంగళవారం నాడు ఫుల్ బాడీ చేయండి, అన్ని బాడీ పార్ట్స్కు కొంచెం అయిపోయిందా. నెక్స్ట్ 1 day తర్వాత మళ్ళీ ఫుల్ బాడీ చేయండి, మళ్ళీ 1 day తర్వాత ఫుల్ బాడీ చేయండి, హాఫ్ అన్ అవర్ చాలు. ఒక్కొక్క సెట్ 2 సెట్లు చేయండి. సో బాడీ పార్ట్స్ పూర్తి కవర్ అవుతుంది. అప్పుడు 3 times అవుతాయి. లేదు కానప్పుడు ఈరోజు అప్పర్ బాడీ, రేపు గ్యాప్ ఇచ్చేయండి, రేపు లోవర్ బాడీ, మళ్ళీ గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ అప్పర్ బాడీ, మళ్ళీ గ్యాప్ ఇవ్వండి, లోవర్ బాడీ. హాఫ్ అన్ అవర్ సరిపోతుంది నార్మల్గా అయితే. ఇంకెక్కువ టైం స్పేర్ చేస్తే దాన్ని రిపిటేషన్స్, సెట్స్ ఎక్కువ చేసుకోవచ్చు. సో దేనితోటైనా డెవలప్ అవుతుంది, మన స్పెసిఫిక్ గోల్ బట్టి ఉంటుంది అది. ఇప్పుడు మజిల్ యొక్క సైజ్ పెంచాలంటే, మజిల్ సైజ్ పెంచాలనేటువంటి తాపత్రయం అందరికి ఉంటది. బైసెప్స్ అనుకోండి, ట్రైసెప్స్, వేరియస్ మజిల్స్, అదేలా. ఇప్పుడు మజిల్ సైజు స్ట్రెంత్ 2 ఉంటాయి. సైజు స్ట్రెంత్, సైజు పెరుగుతున్న కొద్దీ ఆల్మోస్ట్ స్ట్రెంత్ కూడా పెరుగుతుంటది. అంటే సైజు అంటే మీరు సైజుకు చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా 10 కిలోలు లేపే వాళ్ళు 15 కిలోలు లేస్తూనే ఉంటుంది ఆటోమేటిక్, అది స్ట్రెంత్. సైజు పెరిగితే స్ట్రెంత్ పెరుగుతుంటది. బట్ అన్నిసార్లు పెరగకపోవచ్చు. కొంతమంది వెయిట్ లిఫ్టర్స్ ఉంటారు, సన్నగా ఉంటారు, ఎక్కువ లేపుతారు,
పెద్ద పెద్ద బాడీ బిల్డర్స్ ఉంటారు, ఎంతో ఉంటారు, వెయిట్ లేపలేరు. సో సైజ్ స్ట్రెంత్ అనేది ఏమో ఎక్స్ప్లోజివ్ మూమెంట్ అంటే ఏంది, ఫాస్ట్గా లేపడం అనేది, అంటే ఆల్ అవుట్ లేపడం అనేది స్ట్రెంత్. సైజ్ అనేది ఇక దాని రిపిటేషన్గా ఛాలెంజింగ్ చేస్తూ పీక్ లాగా పోవడం అనేది మజిల్. ఓకే. పీక్ లాగా అంటే 10 చేయలేనప్పుడు 10 దాకా పోవడం అనేది. అదే స్ట్రెంత్ అప్పుడు 10 పోయిన అవసరం లేదు, 5 సార్లే ఫాస్ట్ గా లేపండి. ఓకే. అది స్ట్రెంత్ డెవలప్ అవుతుంది. సో స్ట్రెంత్ కి స్పీడ్ ముఖ్యం, స్ట్రెంత్ కు స్పీడ్ ముఖ్యం, సైజ్ కేమో రిపిటేషన్స్ నియర్ టు ద ఫెయిల్యూర్ ముఖ్యం. స్ట్రెంత్ కు నియర్ టు ద ఫెయిల్యూర్ కాదు. స్కిల్ అండ్ స్పీడ్, ఎత్తే విధానము స్ట్రెంత్ కు అండ్ స్పీడ్, ఎక్స్ప్లోజివ్ మూమెంట్. అదే సైజుకి వచ్చే వరకే నియర్ టు ద ఫెయిల్యూర్, రిపిటేషన్స్ 5 సార్లు కావచ్చు, 30 సార్లు కావచ్చు. అది. సో మిత్రులారా, ఇక్కడ ఆపేద్దాం, మళ్ళీ నిడివి ఎక్కువైతుంది. మళ్ళీ మీరు ఒక అవకాశం ఇస్తే మరిన్ని కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్తో మనం ఇంకో వీడియో చేద్దాం సార్. సో ముఖ్యంగా ఏంటంటే సమప్ చేసే ముందు, మీరు జిమ్కి వెళ్ళేటువంటి వాళ్ళు రికవరీ చేసుకున్న తర్వాతే ఇంకొక సెట్ పోవాలా. సెట్ ప్రాపర్ రికవరీ ఉండాలి. ఆయాసం వస్తున్నప్పుడు ఇంకో సెట్ చేయడం అర్థం లేదు. అది ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు. ఏదైనా అర్థం కూడా జరగవచ్చా? యూ లూజ్ ఫామ్ ఆల్సో. సరిగ్గా చేయలేవు నువ్వు, కరెక్ట్ గా ఎలా చేయాలో అలా రాదు, దాంతో ఇంజరీ కూడా అవుతుంది. ఓహో. సో ఒకసారి ఇంజరీ అయితే దాని నుంచి మనం చాలా కష్టం. సెట్ మధ్య పక్కా రికవరీ ఉండాలి. సో మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి ట్రైనర్ దగ్గర మీరు చేయండి. కొన్ని రోజులు చెప్తున్నారు సారు. అంటే కనీసం 4-5 వారాలు వారి దగ్గర నేర్చుకున్న తర్వాత, 3-4 నెలలు నేర్చుకున్న తర్వాత, ఆ తర్వాత మీకే ఒక ఐడియా వచ్చేస్తుంది, దాని ప్రకారం చేసుకోవచ్చు. సో ఎక్సర్సైజ్ లో ఉన్నటువంటి అన్ని మిత్స్, చాలా మిత్స్ ఎన్నో ఉన్నాయి, కానీ ఈరోజు ఒక 5-6 వాటికి మీరు సమాధానం ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్.